ప్రిన్సిపల్ మేడం ఉన్నారు శ్యామల గారు ఆఫ్ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్. ఒకసారి మేడం తో కనెక్ట్ అవుదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మీ ద్వారా ఈ స్కూల్ ని మొత్తం మీరు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు మన డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ కానీ ఎస్కేపివివి కమిటీ ఉద్దేశం కానీ విజన్ ఏంటి, గోల్ ఏంటి, అది తెలుసుకొని స్టార్ట్ చేద్దాం మేడం. సో అలా చెప్పాలి అంటే ఓన్లీ వన్ సెంటెన్స్ వీ కెన్ గివ్ అండి. ఎలా అయితే దేశాన్ని సోల్జర్స్ కాపాడడానికి సోల్జర్స్ చేతిలో గన్ ఉంటుందో, సో సొసైటీని ఇంకా బెటర్ గా చేయడానికి దే వాంట్ టు ప్రొవైడ్ పెన్ ఇన్ ఎవ్రీ హ్యాండ్. సో ఓన్లీ వన్ డైలాగ్ వీ కెన్ కంక్లూడ్ ద ఎస్కేపివి మోటో ఈస్ టు గివ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ బెటర్ సొసైటీ. దట్ ఈస్ ద మోటో. విద్య ద్వారా సమాజానికి ఉపయోగపడాలి అన్నదే వీరి యొక్క ఉద్దేశం. సో మరి ఈ క్యాంపస్ గురించి చెప్పండి మేడం. ఈ సంవత్సరమే ప్రారంభం కాబోతోంది. ఏంటి హైలైట్స్ ఏంటి? చాలా స్కూల్స్ ఉన్నాయి కాంపిటీషన్ కి. సో మీ స్కూల్ ఎలా అవన్నిటిని నిలదొక్కుకోబోతోంది, ఏం చెప్తారు? సో మీరు చూసుంటారు, ఇప్పుడు స్కూల్ మొత్తం కూడా 6.5 acres ఆఫ్ ల్యాండ్. కన్స్ట్రక్షన్ మాత్రం మేము ఓన్లీ 1.5 acre లో మాత్రమే చేసాం. మిగిలిన 5 acres ఆఫ్ ల్యాండ్ కంప్లీట్లీ స్పేషియస్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ ఫిజికల్ డెవలప్మెంట్. ఇవాళ రోజుల్లో ఏ స్కూల్ చూసినా 4 గదుల మధ్యలో ఒక అపార్ట్మెంట్ స్టైల్లో స్కూల్ తీసుకొచ్చి ఐఐటి అని స్ట్రెస్ ఎడ్యుకేషన్ అని ఇస్తున్నారు. సో మన మోటో ఏంటంటే కంప్లీట్ చైల్డ్ షుడ్ గో హెల్దీ. మన వెంటిలేషన్ గానీ సన్ రేస్ గానీ ఎవ్రీథింగ్ షుడ్ బి గివెన్ ఫ్రీలీ టు ద స్టూడెంట్ సో హీ కెన్ బిల్డ్ హెల్దీ అండ్ ఆల్సో క్రియేటివ్ అట్మాస్ఫియర్. ఎప్పుడైనా అట్మాస్ఫియర్ బాగుంటేనే చైల్డ్ కి డిఫరెంట్ థాట్స్ చేయడానికి కూడా లర్నింగ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అవర్ మోటో ఈస్ టు ప్రొవైడ్ సచ్ ఎ గుడ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద స్టూడెంట్ వేర్ ద చైల్డ్ ఫీల్ హ్యాపీ టు కమ్. స్ట్రెస్ లా కాకుండా, భయంతో కాకుండా ఇంట్రెస్టెడ్ గా హ్యాపీగా స్కూల్ కి రావాలనేది అవర్ మెయిన్ మోటో. కర్ర విరగకుండా పిల్లాడికి చదువు రాదు అనేది మనకి ఒక సామెత ఉంది కదండి. మరి ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ అండ్ పిల్లలకి హోంవర్క్ ఇవ్వరు ఇట్లా చెప్తున్నారు కదా, చదువు అనేది వస్తుందంటారా పిల్లలకి? ఖచ్చితంగా వస్తుంది మేడం. ఎందుకంటే ఒక ఫిల్మ్ చూస్తే పిల్లాడు ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు అంటే ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్ లో తీసుకెళ్తే ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడు వింటాడు. సో ఇక్కడ ప్రతిదీ కూడా ప్లేవే మెథడ్, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. సో మేము ప్రాక్టికాలిటీ నుంచి బుక్ తీసుకెళ్తాం. జనరల్ గా టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ప్రాక్టికల్స్ కి వస్తారు. సో అవర్ మోటో ఈజ్ నాట్ లైక్ దట్. ఫస్ట్ లెట్ దెమ్ సీ ద ప్రాక్టికాలిటీ నుంచి లెర్న్ చేస్తారు కాబట్టి సో మళ్ళీ అదే కాన్సెప్ట్ ని 10 సార్లు చదవాలి, చూడకుండా రాయాలి, దాన్ని తీసుకెళ్లి ఎగ్జామ్ లో ప్రెజెంట్ చేయాలి అనే టెన్షన్ ఫస్ట్ చైల్డ్ కి ఉంటుంది. మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి ఒకసారి క్లాస్ రూమ్ కి వెళ్ళి అక్కడ అంబియన్స్ ఎట్లా ఉందో చూద్దాం. డైరెక్ట్ గా ఒకసారి క్లాస్ రూమ్ కి తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. రైట్. దిస్ ఇస్ అవర్ kindergarten block madam. This is play school. She is Ambika ma'am who teaches play school, well experienced teacher. So మీరు మా ప్లే జోన్ చూస్తే అర్థమై ఉంటుంది how we make the kid ఫీల్ ఫ్రీ ఫ్రమ్ హోమ్. ఫస్ట్ టైం చైల్డ్ మదర్ వదిలి ఒక ప్లేస్ కి సపరేట్ అయ్యి రావాలంటే హౌ టఫ్ టాస్క్ ఫర్ ద కిడ్. సో అటువంటి టాస్క్ భయాన్ని తీసేసి పిల్లలు మన దగ్గర ఉన్నారంటే వీ షుడ్ కంప్లీట్లీ గివ్ ఏ ప్లే అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ఎగ్జాక్ట్లీ. అండ్ మదర్లీహుడ్ ట్రీట్మెంట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అసలు ఇది ఒక క్లాస్ రూమ్ లాగా లేదు, నిజంగా ప్లే ఏరియా లాగా పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చినట్లుగా ఉంది. పొద్దున్న లేచి టిఫిన్ తిని ఇంట్లో రెడీ అయ్యి స్నానం చేసి ఆడుకోవడానికి వచ్చినట్టు ఉంది ఇక్కడైతే. సో వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నారు పిల్లలు. సో ఇటువంటి అట్మాస్ఫియర్ మిస్ అవుతుంది. దేర్ పియర్ గ్రూప్ ఫస్ట్. జనరల్ గా ఇప్పుడు వెరీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ 1 or 2 కిడ్, సో మేబీ 1. సో కానీ ఇక్కడ వీళ్ళకి వాళ్ళ ఏజ్ గ్రూప్ తో ఇంతమంది పిల్లలతో కలిసి షేరింగ్, కేరింగ్, రెస్పాన్సిబిలిటీ, సో ఈ స్కిల్స్ అన్ని మనం ఇంకల్కేట్ చేయాలంటే వీ నీడ్ టు మేక్ దెమ్ టు మింగిల్ ఈచ్ అదర్. సూపర్. నెక్స్ట్ we will go to the LKG classrooms and where activity room is also there. సో ఇప్పటి వరకు మనం కిడ్స్ ప్లే ఏరియా, ప్లే స్కూల్ చూసాము. సో ఇది వచ్చేసి మనకి కిండర్ గార్డెన్ కి సంబంధించి క్లాస్ రూమ్ అని చెప్పచ్చా మేడం? యాక్టివిటీ రూమ్. ఓకే. సో ఏం జరుగుతుంది ఇక్కడ? సో జనరల్ గా పిల్లలకి మనం బిలో 6 years ఎంత నేర్పిస్తే అంత గ్రాస్ప్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. సో ఈ టైంలోనే మనం వాళ్ళకి ఇండిపెండెన్సీ అండ్ ఎమోషనల్ కంట్రోల్ అనే స్కిల్స్ నేర్పాలంటే ఒక యాక్టివిటీ రూమ్ ని క్రియేట్ చేసాం. దీంట్లో ఎలా అంటే ద కిడ్ విల్ గో అండ్ పిక్ వాట్ ఎవర్ హీ వాంట్. అచ్చా. ఇది ఒక ప్లే కమ్ యాక్టివిటీ మెథడ్ లో ఈ కాన్సెప్ట్ అంతా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఏంటి మేడం ఈ కాన్సెప్ట్? ఇప్పుడు జస్ట్ వి విల్ సీ దిస్ ఫిగర్ మేడం. ఇప్పుడు జనరల్ గా లైన్ అంటే ఒక లైన్ పిక్చర్ చూపిస్తే దే విల్ బి అండర్స్టాండింగ్. సో కానీ ఇక్కడ ఒక లైన్ పిక్చర్ ని మేము డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించాం. సో దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు క్యాట్ ఫ్యామిలీ. సో ఒక క్యాట్ కి, ఒక టైగర్ కి, ఒక లైన్ కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది పిల్లలకి? సో ఇట్ ఈస్ ఏ మోటోవిక్ ఫిగర్ వేర్ దే కెన్ ఐడెంటిఫై ఈవెన్ ఇన్ జియోగ్రఫికల్ ఛానల్స్ ఆల్సో. దీని వల్ల ఏమవుతుందంటే ద ఫేస్ ఫిగర్స్ అండ్ ఇట్స్ మూమెంట్స్. అంటే ఇప్పుడు ఈ పిక్చర్ ని ఇక్కడ వాళ్ళు నేర్చుకొని ఆ యాక్టివిటీలో చక్కగా అవన్నీ బ్లాక్స్ తో
బిల్డ్ చేసి సో ఇక్కడ సైడ్ ఉంది యాంగిల్, అంటే ఒక లైన్ సైడ్ యాంగిల్ నుంచి ఉంటే ఎలా కనబడుతుంది, దెన్ దే విల్ బి పుల్లింగ్ ద పిక్చర్ ఇన్ సచ్ Interesting. సో వెన్ ఇట్ ఓపెన్స్ ద మౌత్ which placard it is shooting, they will be seeing that, then they can visualize here, and when they go to the textbook, ఒక బుక్ లో ఓపెన్ చేసి మనం చూస్తే they will easily identify this is the lion, and when they go to home and when they have any channel, then they also easily identify, yes, it is a cat Exactly. family. Super. So that అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా, మహా అయితే కిండర్ గార్డెన్స్ లో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇట్లాంటివి నేర్పిస్తారేమో కానీ ఈ తరహాలో చదువుని నేర్పించడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ యునిక్ కాన్సెప్ట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ మన డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ విజయవాడ జక్కంపూడి అని మాత్రం Exactly. చాలా గర్వంగా చెప్పొచ్చు మేడం.